ఈ రోజు మన శంషాబాద్ తీసుకెళ్లి చార్మినార్ జోన్లో కలపడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. లోన్లు కూడా సరిగా రావు. ఇంకొకటి ఏంటంటే 2 జోన్లుగా ఏర్పాటు చేసిండ్రు. దాన్ని 4 జోన్లుగా చేస్తే బాగుంటుందని ఇక్కడ ఉన్న జనాభాని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి. మనకి మున్సిపల్గా ఉన్నదాన్ని జిహెచ్ఎంసీలో కలపడమే చాలా ఏమంటారు తప్పుడు నిర్ణయం అనిపిస్తుంది. ఎందుకంటే డెవలప్ అనేది ఇంకా సరిగ్గా జరగలేదు శంషాబాద్లో. ఇప్పుడిప్పుడే డెవలప్ జరుగుతున్నది. ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి అయితేనేమి, రోడ్లు, డ్రైనేజీలు ఇలాంటి కార్యక్రమాలన్నీ ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి శంషాబాద్లో. దీన్ని తీసుకెళ్ళి మనం జిహెచ్ఎంసీలో కలపడం వల్ల అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. అలాగే ఇప్పుడు దీన్ని మళ్ళీ చార్మినార్ జోన్, మాకు సపరేట్ జోన్ కావాలని మేము దీన్ని ఆల్ పార్టీస్ మీటింగ్ అందరు కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మేము దీన్ని ఒక ఉద్యమం రూపంలో చేపట్టాలని నిర్ణయం తీసుకొని దీన్ని చేయడం జరుగుతుంది. శంషాబాద్లో ఉండే ప్రజలు, పేదవారు కూడా ఉంటారు. వాళ్ళు ఒక ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటారు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి చార్మినార్ జోన్లో కలపడం వల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళి పర్మిషన్ కానీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మాకు సపరేట్ జోన్ కావాలని చెప్పి మేము దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్లాలనుకుంటున్నాం. దీన్ని కేటీఆర్ దృష్టి కూడా తీసుకెళ్ళాలి. దీన్ని మరొక తెలంగాణ ఉద్యమం రీతిలో మేము దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మా యొక్క అభిప్రాయం.